ఎటు పోవాలో తెలీదు. ఇంటికి వెళ్ళాలంటేనే చాలా భయంగా ఉంది కార్తిక్. కోట్ల ఆస్తుంది కానీ కాపాడే మనిషి లేడు. ఊరుకో శిరీష. శిరీష, ఎందుకు నన్ను చూసి అంత భయం? బరి తెగించిన వాళ్ళకి భయం ఉండకూడదు శిరీష. తప్పు చేయకూడదని మన మనసులో ఉండాలి కానీ ఒక రాపితే మాత్రం ఆగుతారా? నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. ఏంటి, తన మీద బలాత్కారం చేస్తావా? చెయ్యి. శిరీష ఒంటి మీద చెయ్యి పడిన మరుక్షణం ఎక్కడుంటావో తెలుసా? జైల్లో. శిరీష ఒంటి మీద ఏగవాలనే చంపేస్తాను, జాగ్రత్త. కోట్లకు పడగలెత్తిన ఓ కోటేశ్వరరాలు ఏడుస్తూ నాకీ రాత్రికి షెల్టర్ ఇవ్వమని జాలిగా అడిగితే మా ఆవిడ నన్ను అనుమానిస్తుంది, మా అమ్మ నన్ను చేదరించుకుంటుంది, నా కుటుంబం నన్ను వెలివేస్తుంది. నీ కర్మానికి నువ్వు చావు అని వదిలేయడం కరెక్టా? ఇదే పరిస్థితి మీలో ఎవరికి వచ్చినా ఇదే చేస్తావా? అదే శిరీష ఈ ఇంటికొచ్చి నిన్ను అడిగితే కాపాడుతావా లేక నీ చావు నువ్వు చావని తలుపులు వేస్తావా? చెప్పు మహా. ఎదుటి వాళ్ళ బలహీనతల్ని కష్టాల్ని నాకు అనుకూలంగా మార్చుకునేంత దుర్మార్గుని కాదు నేను. మహా, ఇంతకంటే దిగజారి నీ కాళ్ళు పట్టుకుని చెప్పమనే చెబుతాను. నేనే తప్పు చేయలేదు. నాకు కొంచెం టైం ఇవ్వు మహా. నిజంగా శిరీష ఉన్న పరిస్థితి ఏంటో, నిన్న నువ్వు చూసిన ఆ పరిస్థితి ఏంటో అన్నీ నీకు అర్థమయ్యేలా చెప్పాను. నేను నిర్దోషిని అని నిరూపించుకునే సమయానికి నువ్వు నాకు దూరం అయితే నన్ను నేను నిరూపించుకున్నా ఉపయోగం లేదు మహా. నా కోసం కాకపోయినా కనీసం కడుపులో పెరిగే మన బిడ్డ కోసం అయినా సరే నువ్వు వెళ్ళొద్దు ప్లీజ్. నో, ఈ రోజు నుంచి ఈ ఆఫీస్కి బాసుని నేను. ఇది నా ఆఫీస్, ఇది నా సామ్రాజ్యం. మీరందరూ నేను చెప్పినట్లు వినాలి. అదేంటి, మిమ్మల్ని మేడం డిస్మిస్ చేశారు కదా, మళ్ళీ మీరు ఎలా బాస్ అని చెప్తున్నారు? నన్ను డిస్మిస్ చేయడానికి ఆవిడెవరు? ఈ కంపెనీకి చైర్పర్సన్. నేను కంపెనీకి చైర్మన్ని, నీకు మొగుణ్ణి. మీ నాన్న నీ సంగతి తెలిసి నిన్ను చైర్పర్సన్గా తప్పించి నన్ను చైర్మన్ చేస్తా అన్నాడు. అన్నారు గాని చేయలేదు కదా. ఆయన చెయ్యకపోయినా ఆ ఇంటి అల్లుడిగా నీకు తాలి కట్టిన మొగుడిగా నాకిక్కడ లీగల్గా హక్కుంది. కాదు అనడానికి నీకు అధికారం లేదు. నువ్వు నన్ను సీనియర్ మేనేజర్ పోస్ట్ నుంచి పీకేసినా నన్ను ఆపడం నీ వల్ల కాదు. ఇప్పుడే చెప్తున్నాను, నాకు తెలియకుండా ఈ ఆఫీసులో ఒక్క పని కూడా జరగడానికి వీల్లేదు. అన్నీ నా కనుసైగలతోనే జరగాలి. ఏ పేపర్ అయినా నాకు తెలియకుండా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటి మేడం, మేమెవరిని ఫాలో అవ్వాలి? ఏయ్, నీ పేరేంటి? శైలజ. నేను బాస్ నన్ను చెప్తుంటే నువ్వేంటి ఏం చేయాలి మేడం అని అక్కడ అడుగుతున్నా? ముందు నీ ఉద్యోగం కూడా తీసేశాను, బయటికెళ్ళు. ఆగు, నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకు. ఈ కంపెనీకి ఒక పరువు ప్రతిష్టలున్నాయి. నీలాంటి వాళ్ల వల్ల ఆ ప్రతిష్టకి భంగం కలగడానికి వీల్లేదు. నీకు నాకు మధ్య గొడవలు ఏమైనా ఉంటే అవి మనం బయట చూస్తున్నాం.
అంతేగాని ఇలా ఆఫీస్ పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ నానా గొడవలు చేయకు. నువ్వు వద్దంటే నేను ఊరుకోను కదా డార్లింగ్. నువ్వు వద్దన్న పనే నేను చేస్తాను. అది నా పాలసీ. ఆ రోజు ఇదే స్టాఫ్ అందరి ముందు నన్ను చెంపదెబ్బలు కొట్టి సెక్యూరిటీ చేత బయటికి నెట్టావు కదా. ఈరోజు ఇదే ఆఫీస్కి నీ మొగుడిగా వచ్చి నిలబడ్డాను. ఈరోజు ఎవడొచ్చి నన్ను బయటికి నెడతాడో రమ్మనవే. ఏయ్, ఇది నా సామ్రాజ్యం. ఇక్కడ నాకు మొక్కిన వాడే ఉంటాడు, నాకు దన్నం పెట్టిన వాడే నిలబడతాడు. కాదు అన్నవాడు బతుకు సర్వనాశనం అయిపోతుంది. నువ్వు చైర్పర్సన్గా నన్నేదో చేద్దామనుకున్నా ఏమీ చేయలేవు. ఎందుకంటే నీ మెడలో నేను కట్టిన తాళి నాకు ఆ పవర్స్ ఇచ్చింది. దాని కాదనే హక్కు నీకు లేదు. అంతకుముందు లక్షలు మాయమయ్యాయని అరిచి గోల్ చేసావు కదా. ఈ రోజు నుంచి అవే లక్షలు నా చేతిలో తిరుగుతాయి. ఆపగలిగితే ఆపుకో. నాకు అధికారం లేదా? ఎలా అధికారం ఉండదో చూస్తానే. ఏంటది? డ్రగ్గా? కాదు, విషం. విషమా? ఎందుకు? విషం ఎందుకు వాడతారు? చంపటానికి. చంపుతావా? ఎవరిని? నన్నా? నేనేం చేశాను? నిన్నెందుకు చంపుతానే పిచ్చిదాను. నేను చంపేది నిన్ను కాదు, నా పెళ్ళాన్ని. ఎవరు? శిరీషనా? అదే, దాన్నే. నాకు కంపెనీలో అధికారం లేదంట, దాన్ని నేను ఏమీ చేయలేనంట. దానికే అన్ని తెలివితేటలుంటే లోకాన్ని ముంచి తిరిగేవాణ్ణి. నాకెన్ని తెలివితేటలుండాలి? నన్ను కంపెనీ నుంచి బయటికి పంపిస్తుందంట. ఎలా పంపిస్తుంది? నేను కాంట్రాక్ట్ మొగుణ్ణి కాదు, తాలి కట్టిన తద్దినాన్ని. దేవుడి ముందు 3 ముళ్ళు వేశాను, రిజిస్టర్లో సంతకాలు చేశాను. అంత తేలిగ్గా ఎలా వదిలించుకుంటుంది? ఏంటది? టూత్ పేస్ట్ లోకి ఇంజెక్షన్ చేస్తున్నావు? శిరీష వాడే టూత్ పేస్ట్ బ్రాండు ఇదే. దాన్ని చంపడానికి ఎంతకంటే ఈజీ అయిన మార్గం ఇంకోటి ఉండదు డార్లింగ్. అది మింగితే కదా చచ్చిపోయేది. టూత్ పేస్ట్ ఎవరైనా మింగుతారా? నీ ప్లాను అట్టర్ ఫ్లాప్. మరదే నీకు నాకు తేడా. కడుపులో విషం ఉంటే రేపు పోస్ట్ మార్టంలో తెలిసిపోతుందే పిచ్చిదానా. కడుపులోకి పోకుండానే చావాలి. ఎలా? ఇది మామూలు విషం కాదు, సైనైడ్కి లిక్విడ్ రూపం. ఇది నాలుగుకి తగిలితే చాలు, రుచి తెలిసే లోపు మనిషి చచ్చిపోతాడు. అంత పవర్ఫుల్ ఇది. ఇది తీసి బ్రష్ మీద వేసి నోట్లో పెట్టుకుంటుంది, అంతే. అరుపు కూడా లేకుండా హరీమంటుంది.
నాకది చాలు. అది పోయిందని కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తాను. ఓ 10 రోజులు తిండి తిప్పలు మానేసి గెడ్డం పెంచుతాను. 11వ రోజు కర్మ కాగానే దాని ఆస్తి మొత్తం చేజిక్కించుకుంటాను. దాని ఆస్తి నీకెలా వస్తుంది? లీగల్ హైర్ నేనే కదా, తాళి కట్టిన మొగుణ్ణి. పెళ్ళం పోతే ఆస్తికి వారసుణ్ణి నేనే. నా ఖర్చు 2 కన్నీటి బొట్లు అంతే. శిరీష, ఈ టూత్ పేస్ట్ నీ ఆయువు చీరిపోయింది. నన్ను కాదని ఆ కార్తిక్ గాడితో సెటిల్ అవుతావా? వాడితో నాకు వార్నింగ్ ఇప్పిస్తావా? చెప్తా. నాకు ఆస్తి రావాలంటే నువ్వు ఉండకూడదు. ఇంతకాలం నిన్ను అనుభవించి ఆ తర్వాత చంపాలనుకున్నాను, కానీ ఇప్పుడు నిన్ను చంపటమే నా లక్ష్యం. రేపు తెల్లారగానే నీ బతుకు తెల్లారిపోతుంది. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి.
చచ్చిపోయింది. ఏంటి కలగన్నావా? నేను చచ్చిపోయానని కలగన్నావా లేక నువ్వే చంపేసావని కలగన్నావా? రాత్రి నువ్వు రావడం, నా గదిలోకొచ్చి బాత్రూంలోకి దూరి పేస్ట్ మార్చడం అన్నీ నాకు తెలుసు. ఈ ఒక్క రీజన్తో నిన్ను అరెస్ట్ చేయించి లోపల వేయించగలను. కానీ అలా చేస్తే నీకు జైలు శిక్ష పడుతుంది. చక్కగా 2 పూట్ల తిండి పెట్టి మేపుతారు. నీకా బాధ తెలీదు. నీకా బాధ ఎలా ఉంటుందో తెలియాలి. ఆ బాధ రుచి ఎలాంటిదో తెలియాలి. చూస్తావా? అదిగో చూడు, నీకు ఇంకొక షాకింగ్ న్యూస్. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. కార్మికులకు జీతాలు సరిగ్గా ఇవ్వని యాజమాన్యాలను చాలా మందిని చూశాం. కార్మికుల కష్టాలని కన్నీళ్లని పట్టించుకొని ఎంతో మంది క్యాప్షనిస్టుల గురించి వినుంటాం. కార్మికులకు న్యాయబద్ధమైన కోరికలు కూడా తీర్చనివాడని చూసుంటాం. కానీ కార్మికులని యజమానులుగా మార్చిన గొప్ప వ్యక్తిత్వం గల మనిషిగా శిరీష ఇండస్ట్రీస్ యజమానురాలు శిరీష ఓ చరిత్ర సృష్టించారు. శిరీష ఇండస్ట్రీస్ చైర్పర్సన్ అయిన శిరీష ఒక సంచలనాత్మకమైన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ అందరినీ తన కంపెనీలో భాగస్వామిని చేసి దేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన మహిళగా పేరు ప్రతిష్టలు సాధించింది. ఎంతో కాలంగా తమనే నమ్ముకున్న వర్కర్స్ ని షేర్ హోల్డర్స్ ని చేయడం వల్ల కార్మికుల జీవితాలు మారిపోనున్నాయి. నిన్నటిదాకా ఒకరి కింద పనిచేసే కార్మికులు రేపటి నుంచి తమ కంపెనీలో తామే పనిచేసుకున్నట్టు అయ్యింది. కంపెనీ లాభాల్లో ప్రతి ఒక్కరికి వాటా వస్తుంది. అందరూ యజమానులే, ఎవరూ తక్కువ కాదు అని శిరీష్ గారు నిరూపించారు. ఆమె నిర్ణయం పట్ల కార్మిక సంఘాలు హర్షం వ్యక్తపరిచాయి. ఆవిడని దేవతగా అభినందిస్తున్నారు. ఊహించలేదు కదా నిన్ను ఇలాంటి దెబ్బ కొడతానని. అస్సలు ఊహించలేకపోయావు కదా. నీకేమైనా పిచ్చా? ఫ్యాక్టరీని తీసుకెళ్లి వర్కర్స్ కి రాస్తావా? నువ్వు కూడా అడుక్కు తినాలి. అడుక్కునేది నేను కాదురా, నువ్వు. ఏ ఆస్తి కోసమైతే నువ్వు ఇన్ని నాటకాలాడి ఇంటికి చేరావో అందులో నీకు చిల్లి గవ్వ కూడా దక్కకుండా చేశాను. ఇప్పుడు నువ్వు సీనియర్ మేనేజర్వి కాదు, ఆ కంపెనీలో ఒక వర్కర్వి. కడుపు నిండాలంటే కష్టపడి పనిచేయాలి. ఇప్పటి వరకు నువ్వు అడ్డగోలుగా దోచుకున్న ప్రతి పైసాకి నువ్వు లెక్క చెప్పాలి. లేదంటే వర్కర్ సంగతి తెలుసు కదా, పీస్ పీస్ చేస్తారు. నన్ను ఇంత మోసం చేస్తావా? ఇది మోసం కాదు, కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటారు. టిట్ ఫర్ టాట్ అంటారు. ఎంత అమాయకుళ్ళ నటించి నా పంచం చేరా, మంచి మాటలతో నన్ను నమ్మించి నా గొంతు కొయ్యాలని చూసావు కదా. చివరకు మా అమ్మ నాన్నల చావు కూడా కారణమయ్యా. నిన్ను అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాననుకున్నా? ఏ డబ్బు కోసమైతే నా జీవితంతో ఆడుకున్నావో ఆ డబ్బు నీకు దక్కకుండా చేశాను. నేను కావాలి అన్నావు కదా, కనీసం నా నీడని కూడా తాకనివ్వకుండా చేశాను. దట్ ఈస్ శిరీష. ఇప్పుడు వెళ్ళి అడుక్కుని తిను. కనీసం నీ మొహం చూసి జాలిపడి ఇంత అన్నం పెట్టే దిక్కు కూడా ఉండదు. ఎంత ఏడిపించా, ఎంత నమ్మాన్రా నిన్ను. చివరకు నా తల్లిదండ్రుల్ని నాకు దూరం చేశావు. నీకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపించకుండా ఎలా వదిలేస్తాననుకున్నా? నీ కళ్ల ముందు ఆస్తి ఉంటుంది,
కానీ అనుభవించలేవు. నీ కళ్ళ ముందు డబ్బు కనిపిస్తుంది, రూపాయి కూడా తాకలేవు. కడుపు నిండాలంటే గాడిదలా పంచాలి. ఇక నీ చావు నువ్వు చావు.